దేవాలయాల మీద పడి దోచుకుని ఆదాయాలు మింగడమే కాదు, ప్రతి ఆలయంలో రుద్రాభిషేకాలు, రుద్రహవనాలు చక్కగా జరిగేటట్లు చేసినట్లయితే దేశమంతా క్షేమం ఉంటుంది. రాజచోరాద్యుపద్రవే, రాజుల భయం, చోరుల భయం. చోరులు రాజులైతే మరో భయం ఇప్పుడు చూస్తున్నాం. అంతే కదా, చోరులు రాజులు ఎలా దోచుకుంటూ ఉంటారో, మనం మెప్పు పొందు కోసం మనలాగే బొట్లు వేసుకుని నదుల్లో మునుగుతూ ఇందులో ఉన్న పెద్దవాళ్ళ సాయాలు తీసుకుని తర్వాత ఏం చేస్తాడు, ఉష్యని ఏల వేసి వెనక నుంచి హిందూ ధర్మద్రోహుల్ని పంపించి ఆలయాలను ధ్వంసం చేస్తూ నాశనం చేస్తున్న రాజుల పీడ వదలాలి అంటే రుద్రుని అనుగ్రహం మనకు కావాల్సిందే. ఎందుకంటున్నామా, నాకంటే ఇక్కడ తెలుసు అందరికీ కూడా. ఉస్సలు అనకండి అనేవాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళ వల్లే ఉస్సులతోనే మనం పోతున్నాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఉస్సుల్లో, ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి, ఎంత వీలైతే అన్ని ఆలయాలను ధ్వంసం చేస్తే మంచిది, విగ్రహాన్ని నాశనం చేస్తే మంచిది, వాళ్ళ మతం మారకపోతే తరాలు నరికేస్తే మంచిది ఉన్నాయి కనుక వాళ్ళ మతం మీద వాళ్ళకి విశ్వాసం ఉంది కనుక వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎత్తికెక్కించకుండా తమను తాము రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువులకు ఉంది ఇక్కడ. అది లేనప్పుడు మన ఆలయాలు ఏమైపోతే ఏమైపోయింది, మన భోజనం మనకు దొరుకుతుంది కదా, మన పిల్లలు బాగున్నారు కదా అని ఇది చెప్పేకి వెళ్ళలేక కూడా మెసేజ్లు పంపుతారండి, అంత సాహసంగా మీరు అనకపోవడం మంచిదని. అలాంటివి కూడా చూసాం. ఇందులో భయపడాల్సిన అవసరం ఏంటండి, మరి వ్యక్తుల మీద ద్వేషం ఉందా? అరే, మన దేవుళ్ళు దెబ్బతింటున్నారు. నిన్నటి వరకు వీధుల్లో పెట్టుకున్న బొమ్మలు ధ్వంసం చేస్తూ ఉంటే ఏమోలే అనుకున్నాం. ఆ మధ్య గుంటూరులో శృంగేరి శారదా మఠానికి బయట వీధిలో అద్భుతమైనటువంటి శారదాదేవి విగ్రహం ఉంది, దాన్ని ముక్కలు కోశారు. ఆ ఊరి సమీపంలో ఉన్నాడు కదా, బాధపడతాడేమో, తెలుస్తుందేమో అని తెలియజేస్తే ఇది ఎప్పుడో జరిగిందిలేండి, ఆయన గుళ్ళోది కాదండి బయటే అన్నాడు. ఇలాంటి వాళ్ళు తయారవ్వడం వల్ల ధర్మానికి ఏం రక్షణ ఉంటుందో చెప్పండి. ఆఖరికి ఏమైంది, గుట్ట మీద గొప్పగా ఉన్నటువంటి విజయనగర సమీపంలో రామతీర్థంలో మందిరం అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటే వెళ్ళి తలుపు తీసి రాములు వారి యొక్క ముఖాన్ని, వదనాన్ని ఖండించి అక్కడ ఉన్నటువంటి చెరువులో పడేసినా కదలలేని, స్పందించలేని జాతి అయిపోయింది. తెలుసుకోండి ఇక్కడ. ఆఖరికి ఎవరికైనా చెప్పానుకోండి, పేరు కదా మాత్రం తిరుగుతారు, ఫిర్యాదు నమోదు చేసుకుంటారు, కానీ ద్రోహులు ఎవరో వాళ్ళకే తెలుసు, వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళు కూడా వెతుకుతున్న వాళ్ళల్లో ఉంటారు. అందుకే వాళ్ళ మీద ఏ యాక్షన్ ఉండదు, తెలుసుకోండి. ఎందుకంటే గోండాల్లా తయారై బయలుదేరి సనాతన ధర్మాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నారో చూడండి. అంతేగాని మనం మన పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ కోసం క్షేమాల కోసం హోమాలు వగేరాలు చేసుకుంటున్నాం, కానీ దేశక్షేమం కోసం ఉద్యమం కూడా రావట్లేదు. మళ్ళీ స్వాతంత్రోద్యమం అంత తీవ్రమైన ఉద్యమం జరిగితేనే కానీ సనాతన ధర్మం, భారతదేశం రక్షింపబడి తెలుసుకోండి. దీనితో వాళ్ళకేముందండి, పాప ఎవరో దుండగులు చేశారు, పిచ్చివాళ్ళు చేశారు. ఇంతమంది పిచ్చివాళ్ళు ఈ సమస్యలలోనే ఎక్కువ ఎందుకు అయిపోయారో అర్థం కాదు మనకి. ఆలోచించవలసిన అంశములు ఇవన్నీ కూడా. బయటికేమో బొట్లు వేసుకుని ఆ నదుల్లో మునిగేస్తూ కనబడుతున్నారు కనుక ఇటు అంటూ ఉంటే, తర్వాత తన వాళ్ళందరినీ పంపించి ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే, మరొక వైపు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆలయాల మీద కూడా చొరబడి వాటిని కూడా లాగేసుకుని అన్ని ఆస్తుల్ని మింగేస్తూ ఆలయాల నుంచి ప్రధానమైన ఇంత శాతం మా ప్రభుత్వం బొక్కసానికి ముందు రావాలి, తర్వాత మేము అందరం దాన్ని స్వీకరించాలనే నియమాలతో ఆలయాలు నడుస్తున్నాయని పాపం హుండీల్లో డబ్బులు వేస్తున్న అమాయక హిందువులు ఎవరికీ తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి ముందు స్పృహ కలగాలి హిందూ జాతికి అని రుద్రుని ప్రార్థించాలి, ఇక్కడ స్పందించాలి. ఎన్నెన్నో తిరుగుతున్నాం, అంతేగా ధర్మరక్షణ కోసం ఎంతో చేస్తాను, అందుకోసమే ఈ పని చేశాను అని ముందుకొచ్చినటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు కూడా ధర్మం కోసం ఇప్పుడు పలకకపోతే, స్పందించకపోతే ధర్మం ఏ విధంగా రక్షింపబడుతుంది? ఈ చెప్తున్న వాడికి రాజకీయాలతో పని లేదు, కానీ ధర్మం మీద అభిమానంతో, ధర్మం మీద భక్తితో చెప్తున్నాం. భయపడినంత కాలం సత్యం ఎక్కడ చెప్తాం? అక్కడ క్షిప్రగడం తిరిగి పెట్టుకుని శివరహస్యాన్ని ఇక్కడ పెట్టుకుని శివుడు అక్కడికి వచ్చి వింటాడు అన్నప్పుడు కూడా చెప్పకపోతే ఎవరికి చెప్తామండి? ధర్మం రక్షింపబడుగాక, చాప కింద నీరులా ధర్మద్రోహం చేస్తున్నటువంటి వారికి అతి త్వరలో దుర్గతి కలుగ్గాక అని, తద్వారా దేశానికి క్షేమం కలుగ్గాక అంటూ మన రుద్రుని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడే చెప్తున్నాడు, రాజచోరాద్యుపద్రవే ప్రజాపశుమృతవు చాపి. అంతేకాదు, ఆలయాలు, ఆదాయాలు ప్రభుత్వాల చేతుల్లో ఉన్నప్పుడు అక్కడ నిర్వహింపబడుతున్న వ్యవస్థలన్నీ భయంకరంగా తయారవుతున్నాయి. అంతే కదా, ఏదో అమాయకంగాట హంతస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే ఇతర మత చిహ్నాలు పెట్టి తర్వాత 10 మంది అన్నారని తీసేశారంటే, మనం అంతా అమ్మయ్య తీసేశారు కానీ చుట్టుపడుతున్నాం, కానీ అసలు పెట్టాలని బుద్ధి ఎందుకు పుట్టింది వాడికి? వాళ్ళు ఎక్కడికి చేరారు అడగలేకపోతున్నాం. ఇవన్నీ మీకు తెలియనివి కావు. ఇక్కడున్న ప్రతి వారి హృదయంలో, ప్రత్యక్ష ప్రసారం వింటున్న వారి హృదయంలో ఉన్న వేదనే ఇక్కడ పలుకుగా వస్తుంది, నా ఒక్కడికి. అయితే
మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఋషులు ఇచ్చిన ఆయుధాలు మనం వినియోగించుకోవాలి. అది మన వ్యక్తిగత క్షేమాల కోసం చేసుకోవడం తప్పు కాదని అనట్లేదు, కానీ ఇది చెయ్యండి విశేషం వీటి కోసం. ఇక్కడ ఎన్ని మాటల్లో కూడా ఏం చెప్తున్నాడు? ప్రజాపశుమృతౌ చాపి జపహోమార్చనం చరేత్ రుద్రైర్ మంత్రై అయుతశో ధ్యాయం దేవం పినాకినం. 10,000 రుద్రము కూడా చేయడం ఉన్నది. అతిరుద్రాది మహాకృతువులు ఉన్నాయి. ఇవన్నీ చేయట్లేదా అంటే చేస్తున్నారు. ఇవన్నీ ధ్వంసం చేయడానికి మేము పోటీ చేస్తున్నామని వాళ్ళ క్షేమం కోసం వెళ్ళి వాళ్ళకి ఇచ్చే దక్షిణల కోసం హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు, అభిషేకాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేశక్షేమం కోసం వాళ్ళు 5 నిమిషాలు రుద్రం కూడా పారాయణ చేయలేని నోటుకొచ్చిన ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. కనుక తెలిసిన వారు దేశక్షేమం కోసం ఒక 10 నిమిషాలు కన్నీరు ఖర్చిన 10 నిమిషాలు భగవత్సోనని చేసుకున్న దేశం క్షేమంగా ఉంటుందని చెప్పిన గురు శివానందమూర్తి గారి వాక్యాలను స్మరిస్తూ వారికి నమస్కారం చేసుకుంటున్నాం.